Hello, hi everyone. So today we'll see the next topic in EVS. Animals are useful. Mother, why do you give me milk to drink every day? సో వాళ్ళ బాబు ఏమంటున్నాడు, అమ్మ నువ్వు ఎందుకు నాకు రోజు మిల్క్ ఇస్తావు తాగడానికి అని. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, మిల్క్ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ ఆల్సో బిల్డ్ యువర్ టీత్ అండ్ బోన్స్. మిల్క్ నిన్ను స్ట్రాంగ్గా చేస్తుంది, నీ పళ్ళని నీ బోన్స్ని మంచి దృఢంగా ఉంచుతుంది, గట్టిగా ఉంచుతుంది అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఫాదర్, ఐ లైక్ దీస్ ఎగ్స్, దే ఆర్ యమ్మీ, హూ గివ్స్ అస్ ఎగ్స్ అండ్ మీట్? వాళ్ళ పాప అడుగుతుంది వాళ్ళ నాన్నని, నాన్న నాకు ఈ ఎగ్స్ అంటే చాలా ఇష్టము, ఇవి చాలా ఎమ్మీ టేస్టీగా ఉన్నాయి, కానీ ఈ ఎగ్స్ ఈ మీట్ ఇవన్నీ మనకు ఎవరిస్తారు అని అడుగుతుంది పాప. హెన్స్ గివ్ అస్ ఎగ్స్, వి ఈట్ ద మీట్ ఆఫ్ సమ్ యానిమల్స్. సో వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడు, అమ్మ కోడిలు ఉంటాయి కదా అవి మనకు గుడ్లను ఇస్తాయి, ఎగ్స్ని, అలాగే కొన్ని యానిమల్స్ కూడా మనకి మీట్ని ఇస్తాయి అని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. ఐ నో కౌస్ గివ్ అస్ మిల్క్. వాళ్ళ బాబు నాకు తెలుసు కవ్వు పాలిస్తుంది, ఆవు కదా పాలిస్తుంది మనకి అని చెప్తున్నాడు బాబు. యానిమల్స్ గివ్ అస్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో, దే ఆర్ యూస్ఫుల్ టు అస్. మళ్ళీ వాళ్ళ అమ్మ చెప్తుంది, అవును నాన్న యానిమల్స్ ఇంకా చాలా ఇస్తాయి మనకి, ఇంకా అవి మనకి చాలా యూస్ఫుల్ వీటిని పెంచుకోవడం వల్ల అని వాళ్ళ అమ్మ చెప్తుంది. In the previous lesson, you have learnt about wild animals and domestic animals. వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి, డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటో చూద్దాము. డొమెస్టిక్ యానిమల్స్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఇన్ మెనీ వేస్. సో డొమెస్టిక్ యానిమల్స్ మనకి చాలా వేస్లో, డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనము వాటి వల్ల యూస్ఫుల్, మనకు కొన్ని బెనిఫిట్స్ చేస్తాయి యానిమల్స్, మనకు కొన్ని లాభాలని కొన్ని ఇస్తాయి, మన ఇన్కమ్ని కూడా పెంచుతాయి. సమ్ డొమెస్టిక్ యానిమల్స్ గివ్ అస్ ఫుడ్ సచ్ యాజ్ మిల్క్, ఎగ్స్ అండ్ మీట్. సో డొమెస్టిక్ యానిమల్స్ని పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, అవి మనకి ఏమేమి ఇస్తాయి, పాలు ఇస్తాయి, గుడ్లు ఇస్తాయి, ఇంకా మాంసం కూడా ఇస్తాయి, మీట్. యానిమల్స్ సచ్ యాజ్ కౌస్ అండ్ గోట్స్ గివ్ అస్ మిల్క్. కవ్వు, ఆవు, ఇంకా మేక, గోట్ ఏమిస్తుంది మనకి, పాలను ఇస్తుంది. వి మేక్ మెనీ థింగ్స్. పాలతోని మనం చాలా తయారు చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు, కర్డ్, బటర్, గీ అండ్ ఐస్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. సో పెరుగు చేయొచ్చు, బటర్ చేయొచ్చు, నెయ్యి చేయొచ్చు, ఇంకా మనందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా చేయొచ్చు మిల్క్ తోటి. హెన్స్ అండ్ డక్స్ లే ఎగ్స్ విచ్ వి ఈట్ యాస్ ఫుడ్. ఇంకా కోళ్ళు, బాతులు ఇవన్నీ మనకి ఏమిస్తాయి, గుడ్లను ఇస్తాయి, అవి చాలా హెల్దీ కదా రోజు ఒక గుడ్డు తినడము. అవును, సో ఇక్కడ చూస్తున్నారు కదా అండి ఈ బొమ్మను, ఇది కౌస్, చూడండి కౌ ఎలా ఉన్నాయో, ఇవన్నీ గోట్స్. ఓకేనా అండి, యానిమల్స్ దట్ గివ్ అస్ మిల్క్, ఇవి రెండు మనకు మిల్క్ని ఇస్తాయి, అలాగే ఈ గోట్ మనకి మీట్ కూడా ఇస్తుంది. సమ్ ఆఫ్ అస్ కుక్ and eat the flesh of some animals such as hens, goats and fish. The flesh of these animals is called meat. మనం కొన్ని యానిమల్స్ని వండుకుంటాము కూడా, అవి మనకి ఫ్లెష్ని ఇస్తాయి, ఆ ఫ్లెష్ని వండుకుంటాము, కోడిని వండుకుంటాము, మేకని వండుకుంటాం, అలాగే వాటర్లో ఉన్న ఫిష్ని కూడా మనం వండుకుంటాము, అవి మనము మీట్ అని అనుకుందాము. ఇది చూడండి ఇక్కడ హెన్ ఉంది, ఫిష్. ఓకేనా, ఇవి కుక్ చేసుకొని తింటాము. అలాగే దాంతోపాటు ఇక్కడ చూడండి, ద థిక్ హెయిర్ ఆఫ్ షీప్ ఈస్ యూస్డ్ టు మేక్ వూల్. అలాగే మనకి షీప్ ఏమిస్తుంది అంటే వూల్ ఇస్తుంది, దానికి థిక్ హెయిర్ ఉంటుంది కదా అండి, ఆ హెయిర్తోని మనము వూల్ కూడా చేసుకోవచ్చు. సిల్క్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ సిల్క్ వామ్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవే సిల్క్ వామ్స్, వీటితోటి మనం ఇలా సిల్క్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సిల్క్ వామ్స్ పెట్టే వాటితోటి మనం ఈవెన్ సిల్క్ని కూడా తయారు చేసుకోవచ్చు, సిల్క్ క్లాత్. ఓకేనా, సో అవి కూడా మనకి సిల్క్ ఇస్తున్నాయి. ఈ షీప్ ఏమో మనకి ఏమిస్తుంది, ఇలాంటి వూల్ ఇస్తుంది, సిల్క్ వామ్ ఏమో సిల్క్ ఇస్తుంది. సో ఇవి కూడా మనకి యూస్ఫుల్లే.
ద స్కిన్ ఆఫ్ సమ్ డెడ్ యానిమల్స్ ఈస్ యూస్డ్ టు మేక్ లెదర్తో ఏమేమి చేస్తారో తెలుసు కదా మనకి. షూస్ చేస్తారు, బెల్ట్ చేస్తారు, బ్యాగ్ చేస్తారు, ఒక పెద్ద జాకెట్ చేస్తారు, అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆల్ మేడ్ ఫ్రమ్ లెదర్. చూడండి, ఇది లెదర్తో చేసిన జాకెట్. అలాగే మనం వేసుకునే షూస్ లెదర్ షూస్ ఉంటాయి, లెదర్ బెల్ట్ ఉంటుంది, కొన్ని బ్యాగ్స్ కూడా ఉంటాయి లెదర్తో చేసినవి. సో ఇంకా చూడండి, సమ్ యానిమల్స్ సచ్ యాజ్ బుల్లాక్స్ అండ్ డాంకీస్ హెల్ప్ అస్ టు క్యారీ హెవీ లోడ్స్. సో మనకి బుల్లాక్ అంటే ఇదండి, ఇలా ఎడ్ల బండిని కట్టి ఎద్దులతోని పొలం కూడా వ్యవసాయం చేయొచ్చు. అంతేకాకుండా అవి ఇక్కడ చూడండి బులాక్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా బులాక్సే. ఇవి పెద్ద పెద్ద వెయిట్స్, హెవీ లోడ్స్ మోయడానికి కూడా యూస్ఫుల్. అలాగే డాంకీస్ కూడా హెవీ వెయిట్ మోస్తాయి. ఇక్కడ బుల్లాక్స్ ఇంకా డాంకీస్. సో హెవీ లోడ్స్. సమ్ యానిమల్స్ సచ్ as camels and horses help us to travel from place to ప్లేస్. కొన్ని ఇంకా క్యామెల్, హార్సెస్ కూడా మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి, ట్రావెల్ చేయడానికి. ఇన్ విలేజెస్ యానిమల్స్ సచ్ యాస్ ఆక్సన్ హెల్ప్ టు ప్లవ్ ద ల్యాండ్. వీటిని ఆక్సన్ అని కూడా అనొచ్చండి. ఈ ఆక్స్ మనము అగ్రికల్చరల్ ల్యాండ్లో దున్నడానికి ఇలాంటి వాటికి పనిచేస్తాయి. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి, కానీ అప్పట్లో మాత్రము వీటినే యూజ్ చేసి పొలం పనులు చేసేవాళ్ళు. The dung of horses, cows, goats and camels is used as manure for గ్రోయింగ్ హెల్దీ క్రాప్స్. అంతేకాదండి, ఇవి పేడ వేస్తాయి కదా, ఆ పేడ కూడా మనకి ఎంతో ఇంపార్టెంటే అని చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అయితే పెస్టిసైడ్స్, కెమికల్స్ అవన్నీ వేస్తున్నాం పొలంలో, కానీ ఒకప్పుడు మాత్రం ఆ డంగ్, వాటి యొక్క పేడ వేయడం వల్ల భూమిలో సారం గట్టిపడి మనకి ఇంకా క్రాప్స్ ఎక్కువ హెల్దీ క్రాప్స్ రావడానికి ఈ పేడ కూడా మనకి యూజ్ అయ్యేది. సో మనకు యానిమల్స్ ఎన్ని ఇస్తున్నాయి, చాలా ఇస్తున్నాయి కదా. సో ఇక్కడ కూడా చూడండి, కొన్ని పెట్ యానిమల్స్ ఉన్నాయి. ఈ పెట్ యానిమల్స్ అయితే మనకి ఒక ఆనందాన్ని ఇస్తాయి అంతే. కొన్ని పెట్ యానిమల్స్ లైక్ డాగ్ అయితే కొంచెం మన ఇంటిని కాపాడడం ఇలాంటివి కూడా చేస్తాయి. అలాగే మనం మంచిగా కొంచెం వాటితో టైం స్పెండ్ చేయడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి, యానిమల్స్ని లవ్ చేయడానికి కూడా మనం పెట్ యానిమల్స్ని కూడా పెంచుకోవచ్చు. సో చూడండి, సమ్ యానిమల్స్ కనబడుతుంది కదండి. సమ్ యానిమల్స్ ఆర్ కెప్ట్ యాస్ పెట్స్ అట్ హోమ్. డాగ్స్, క్యాట్స్, పీజియన్స్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్. ఈవెన్ ర్యాబిట్స్ కూడా అండి. సమ్ పెట్ యానిమల్స్ సచ్ యాస్ డాగ్స్ గార్డ్ అవర్ హోమ్స్. డాగ్ని పెంచుకుంటే ఏమవుతుందండి, అది మన ఇంటిని గార్డ్ చేస్తుంది, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా. ఎవరైనా వస్తే మనకి ముందే ఇన్ఫామ్ చేయడం, అరిచి ఇలాంటివన్నీ చేస్తుంది. క్యాట్స్ ఆర్ కెప్ట్ ఇన్ హోమ్స్ టు చేస్ ద మైస్ అవే. క్యాట్స్ ఏమో ఎలుకలు అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు వాటిని చేస్ చేయడానికి, ఏమైనా పురుగులు వచ్చినప్పుడు చెప్పడానికి, ఇలాంటి వాటికి క్యాట్స్ కూడా యూజ్ అవుతాయండి, మనం పెంచుకుంటాము. వీ షుడ్ లవ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పెట్స్. మెయిన్గా పెట్స్ని ఎందుకు పెంచుకుంటామంటే మనకు ఒక ఇష్టం కలగడానికి, వాటిని మనం ఎప్పుడు లవ్ చేయాలి. ఎందుకంటే వాటిని మనం పెంచుకుంటున్నాం కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతాయండి. సో ఏ డాగ్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. అవును కదండి, ఇప్పట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో డాగే అండి. అది నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయిందండి. సో మీరు కూడా కమెంట్లో చెప్పండి, మీకు ఏ యానిమల్ ఇష్టం, మీరు ఎప్పుడైనా ఏదైనా పెట్ని పెంచుకున్నారా, అట్లీస్ట్ డొమెస్టిక్ యానిమల్ మీ ఇంట్లో ఉందా, ఉంటే దాన్ని ఎలా చూసుకుంటున్నారు, కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.